వెల్కమ్ టు ద లా టైలర్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఈజ్ కొల్లూరు రామాంజల్ అడ్వకేట్. ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే, పోక్సో కేసులో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత బెయిల్ ఫైల్ చేసిన తర్వాత ఉండేటువంటి స్టెప్స్. ఎప్పుడైనా కానీ పోక్సో కేసులో బెయిల్ అనేది పోక్సో కోర్టులోనే ఫైల్ చేయాలి. ఆ పోక్సో కోర్టు వచ్చి జిల్లాకు ఒకటే ఉంటుంది, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో. అక్కడే ఫైల్ చేయాలి. బెయిల్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత పీపీ గారికి నోటీస్ ఇవ్వాలి. పీపీ గారికి నోటీస్ ఇచ్చిన తర్వాత పీపీ గారు ఆర్గ్యుమెంట్ చెప్తారు. ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత మరలా మనం డిఫెన్స్ కౌన్సిల్ ముద్దాయి తరపు న్యాయవాది ఆర్గ్యుమెంట్ చెప్తారు. ఈ ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత జడ్జి గారు ఇరువురు ఆర్గ్యుమెంట్లు విన్న తర్వాత జడ్జి గారు ఆర్డర్స్ కానీ వేసుకొని బెయిల్ అనేది గ్రాంట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ పోక్సో కేసులో ఉన్నటువంటి బెయిల్ పిటిషన్ ఫైల్ చేసే తర్వాత ఉండేటటువంటి ఈ స్టెప్స్, ఈ బెయిల్ పిటిషన్ గ్రాంట్ అయిన తర్వాత మనకి ఆ కోర్టులో రిలీజ్ ఆర్డర్ కవర్ ఇస్తారు. ఆ రిలీజ్ ఆర్డర్ కవర్ తీసుకుని వెళ్ళి ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఈ పోక్సో కేసు రిజిస్టర్ అయిందో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మేజిస్ట్రేట్ కోర్టులో మీరు షూరిటీలు ప్రొడ్యూస్ చేసుకుని, ఆ షూరిటీలు ప్రొడ్యూస్ చేసుకున్న తర్వాత ఆ మేజిస్ట్రేట్ కోర్టులో మళ్ళా రిలీజ్ ఆర్డర్ కవర్ ఇస్తారు. ఆ రిలీజ్ ఆర్డర్ కవర్ తీసుకుని వచ్చి ఏ సబ్ జైల్లో అయితే ఈ ముద్దాయి ఉంటాడో ఆ సబ్ జైలుకి తీసుకెళ్ళి కవర్ ఆన్ చేస్తే ఆ కుర్రోడిని ముద్దాయిని రిలీజ్ చేస్తారు. దిస్ ఈజ్ ద పోక్సో కేసులో బెయిల్ ఫైల్ చేసిన తర్వాత ఉండేటువంటి ప్రొసీజర్. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.